హలో అండి, నేను మీ కల్పనని. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ తయారు చేసుకుందామండి. అది కూడా గోధుమ పిండితో టీ టైం స్నాక్స్ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా చూసేద్దాము. దీనికి 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా తీసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ జీలకర్ర. అంతే అండి. ఈ 6 ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీగా మంచి స్నాక్ రెసిపీ తయారు చేసుకుందాము. దీనికి ముందుగా మనం ఇలా ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న గోధుమ పిండి అంతా కూడా ఈ బౌల్లో వేసేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న 1/2 టీ స్పూను వామును కలుపుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా ఇందులోనే వేసేసుకుందాము. తర్వాత మనం తీసుకున్న కసూరి మెతిని ఇలా అరచేతిలో వేసుకొని బాగా నలిపి పిండిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ ఆకు ఫ్లేవరు ఈ రెసిపీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ నెయ్యి వల్ల ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఇలా నెయ్యిని కూడా వేసుకొని ఈ పిండిలో ఈ నెయ్యి, జీలకర్ర, వాము, సాల్ట్ అన్నీ బాగా ఆకు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఈ పిండిలో కలుపుకుంటూ కొద్దిగా కలుపుకోవాలండి. ఒకేసారి అన్నీ వేసి కలిపేసుకోకూడదు. అలా ఎక్కువ ఒకేసారి పోసేసుకుంటే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని అంతా కూడా మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. అలాగే పిండి ముద్ద కూడా గట్టిగా ఉండాలండి. మీకు వీలుంటే 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి, లేదంటే డైరెక్ట్గా చేసేసుకోండి. ఇప్పుడు మనం ఈ పిండి ముద్దను 3 సంభాగాలుగా డివైడ్ చేసేసుకుందాము. ఒక ముద్దను తీసుకొని ఇలా చపాతీ పీట మీద కానీ లేదా ఏదైనా మీకు వీలుని బట్టి ఒక చెక్క మీద వేసుకొని పిండి వేసుకుంటూ ఈ చపాతీలాగా దీన్నంతా మనం రుద్దుకోవాలి. చపాతీ కట్టెతో కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ పిండి వేస్తే ఇవి నూనెలో వేసినప్పుడు మాడిపోతాయి. కాబట్టి తగినంత పిండి వేసుకుంటూ ఎక్కడైతే ఎత్తుగా ఉందో అలాంటి ఎత్తు ప్రదేశంలోనే ఈ కట్టెతో మనం రుద్దుకుంటూ చపాతీని నీట్గా ఈవెన్గా ఒకేలాగా ఉండేలాగా మనం ఇలా రుద్దేసుకోవాలి. తర్వాత మన దగ్గర బిస్కెట్ కటర్స్ కానీ లేదంటే ఒక మూత కానీ ఇలా తీసుకొని వీటిని బిస్కెట్స్ లాగా షేప్లో వీటినంతా కూడా మనం కట్ చేసుకోవాలండి. ఈ పిండిని ఇలా 7 పార్ట్స్గా మనం డివైడ్ చేసేసుకోవచ్చు మనం రుద్దుకున్న చపాతీని బట్టి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ బిస్కెట్స్ పైన హోల్ చేయాలండి. ఇలా గుచ్చుకుంటూ మనం మొత్తం పూరిలాగా ఉన్న బిస్కెట్ మీద మొత్తం ఇలా హోల్స్ చేసేసుకుంటే ఇవి ఉబ్బకుండా ఉంటాయి. మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. లేదంటే ఉబ్బి పూరిలాగా వచ్చేస్తాయండి. ఖచ్చితంగా ఇలా ఫోర్క్తో గుచ్చేసుకోండి. తర్వాత బాగా కాగిన ఆయిల్లో మనం ఒకేసారి వేసేసుకోకుండా మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న బిస్కెట్స్ అంతా కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ సమంగా క్రిస్పీగా వేగేలాగా సన్న మంట మీద వీటిని అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి అలా పెట్టి వదిలేసామంటే కూడా మాడిపోతాయి. ఈవెన్గా ఒకే కలర్లో ఉండేలాగా మనం సన్న మంట మీద వేయించుకుంటే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మంచి కలర్ కూడా వస్తాయండి. ఇలా అన్నీ మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటినంతా ఆయిల్ లేకుండా తీసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలాగే మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ రెడీ అయిపోయినాయి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయినాయి కదా. ఇవి చాలా బాగుంటాయి. సమోసా పైన లేయర్ ఉంటుంది చూడండి, అలా ఉంటాయి. ఇవి టీలోకి చాలా బాగుంటాయి. కచోరీ టేస్ట్లో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ చూడండి, తుంచితే కూడా ఎంత మంచిగా కరకరలాడే సౌండ్ వస్తుందో. చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీ కదండి. తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల మా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చక్కగా అవి చూసి ట్రై చేసి హ్యాపీగా తిని ఎంజాయ్ చేయించండి. అలాగే మా కల్పన వంటశాలలోని వంటలన్నీ ఒకసారి వాచ్ చేయండి, చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.